వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరి అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ వల్ల ఈయన ఒక ఫెయిల్యూర్ సీఎంగా ఇప్పటికి దాదాపు 100 రోజుల్లోనే 100 సంఘటనలు ఈయన ఫెయిల్యూర్ సీఎంగా మనం అభివర్ణించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి శాడిస్ట్ పాలన, 100 రోజుల శాడిస్ట్ పాలనలో ఈయన చేసినటువంటి రివర్స్ గేర్, జగనన్న పాల వెల్లువ నిర్వీర్యమైంది. అమూల్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ, ఈ దేశంలోనే అతిపెద్ద డైరీ సంస్థను ఈ రాష్ట్రం నుంచి పారదోలడము. ఆ రోజుల్లో అమూల్ ఒక లీటర్ ఆవు పాలకు సరాసరి 40 రూపాయల లెక్కన చెల్లిస్తుంటే ఈరోజు 25 రూపాయలకు తీసుకొని రావడం. మరి ఇటువంటి రివర్స్ గేర్ కార్యక్రమాలు, మత్స్యకార భరోసా మాయం, రైతు భరోసాకు మంగళం, ఈ క్రాప్ లేదు, ఉచిత పంటల బీమాకు పాతర, సోషల్ ఆడిట్ గాలికి, మోటార్లకు మీటర్లు బిగించడంపై నాటకాలు. ఒక పక్క విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి దాంట్లో ఒక 2 బాయిలర్లు ఇప్పటికే క్లోజ్ చేస్తే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ పత్తా లేడు. నారా లోకేష్ ఆయన బిజీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వరదల్లో విఫలమై వరదల నష్టము అంచనా వేయడానికి కూడా వారం రోజులు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలను వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆస్తులు కూడా గాలికి వదిలేసి నెపము జగనన్న పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీకి ఆనుకున్న బోట్లో కూడా ఇవి మీవేనంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి బోట్లు. మరి జగనన్న కట్టినటువంటి రీటైనింగ్ వాల్ వల్ల ఈరోజు ఆ ప్రాంతంలో కృష్ణలంక ప్రాంతం మునకకు గురి కాకుండా ఉండడము, లక్షలాది ప్రజలను కాపాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ లీడర్షిప్ను ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోలేదు కొన్ని రోజుల పాటు. మరి అదేవిధంగా హత్యలు, దాడులు, మహిళలపైన దాడుల విషయంలో ఈయన చరిత్రలు చెప్పాలంటే దీని మీద బుక్కులే వేయచ్చు. 100 రోజుల్లోనే ఏమైనా చేసుకోండి కేసులు ఉండవు, దాడులు చేస్తారా, రేపులు చేస్తారా, కేసులు ఉండవు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత ఘోరమైనటువంటి పరిపాలన, శాడిస్ట్ పాలన, మరి ఇటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించి చంద్రబాబు మాకు వద్దనేటువంటి పరిస్థితి 100 రోజులకే తెచ్చుకున్నారు. కాబట్టి ప్రజల దృష్టిని మరలించాలనేసి ఈరోజు ఆయన పెద్ద పాపానికి పడిగట్టారు. మరి జూలై 12న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక నెయ్యి ట్యాంకరు వచ్చింది ఒక సదరు సంస్థ నుంచి. దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత 17వ తేదీన NDDBకి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి దాని శాంపుల్ పంపించారు. అక్కడ నుంచి ఒక వారం 10 రోజులు అది టోటలీ రిజెక్టెడ్ శాంపుల్ అని వచ్చింది. అట్లా సంవత్సరానికి 15-16 ట్యాంకర్లు ఆ విధంగా ఒక టర్మ్లో 15-16 ట్యాంకర్లు ఆ విధంగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే టీటీడీలో రిజెక్ట్ అయిన శాంపుల్ని వాడరు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన హయాంలోనూ దాదాపుగా 14-15 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. జగనన్న హయాంలో కూడా 17-18 ట్యాంకులు రిజెక్ట్ అయ్యాయి. మరి జూలై 17న జరిగితే మరి ఇంతవరకు నిద్రపోతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు 100 రోజుల పరిపాలన పైన చర్చ లేవనెత్తేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చింది ఏం లేదు, ఆయన చెప్పుకొచ్చిన వాటిలో తీర్చింది ఏం లేదు. కాబట్టి ఈరోజు అక్కడ ఒక వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కూడా మిక్స్ అయ్యి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సంబంధించినటువంటి అధికారి వ్యక్తం చేస్తే దాన్ని తీసుకొని ఇది జంతువులకు సంబంధించినటువంటి ఎనిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు అందులో మిక్స్ చేసి ఆ నెయ్యిని టీటీడీకి సప్లై చేయడం జరుగుతుందని ఒక డైరీ మీద ఆరోపణలు చేశాం. తమిళనాడుకు సంబంధించిన డైరీ మీద ఆరోపణలు చేశాం. సో దీన్ని రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీటీడీలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది, ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనేటువంటి ప్రచారానికి తెరలేపారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నది తానే, దాన్ని విచారణకు ఆదేశించాల్సింది కూడా తానే. దాన్ని కరెక్ట్గా జరిగిందా లేదా అనేసి సంబంధించినటువంటి శాఖ అధికారుల నుంచి నివేదిక రాకుండానే అక్కడ ఈవో మాత్రము అది వెజిటబుల్ ఫ్యాట్ అంటాడు, ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రము దాన్ని ఎనిమల్ ఫ్యాట్ అంటారు. అంటే తిరుపతి లడ్డు యొక్క ప్రాశస్తాన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమం. ఈరోజు ముల్లో కాలనీ వెళ్ళేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి
యొక్క ఆయన యొక్క విశిష్టతను కూడా ఆ పవిత్రతను కూడా తగ్గించేటువంటి కార్యక్రమం. అంటే ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు రాజకీయంలో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు అనేటువంటి పరిస్థితి గమనించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది, పిల్ వేయడం జరిగింది. దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరగాల లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 100 రోజుల పాలన గమనించి మనం లిట్మస్ టెస్ట్గా భావిస్తే రాబోయే కాలంలో ఆయన ప్రజలకు ఏం చేయరు. ఎంతసేపు ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలా, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలా, వీలైనైతే ఇబ్బందులు పెట్టాలా, ప్రలోభాలు పెట్టాలా, పార్టీలు మారేటట్లు చేసుకోవాలా, విజిలెన్స్ల విచారణ పేరుతో ఒత్తిళ్లు తీసుకురావాలా అనేటువంటి కార్యక్రమము ఆయన ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు, ఈ అధికారాన్ని వాడుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఆయన చేయబోయేది శూన్యము అనేసి ప్రజలు గమనించాలా. వెంకటరమణ స్వామి పైననే ఆరోపణలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా పుట్టగత్తలు లేకుండా పోతారని కూడా ఈ సందర్భంగా కూడా సెలవిస్తాను. బేషుగ్గా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా తిరుపతి లడ్డు మీరు తెస్తే ఇప్పుడే తిని చూపిస్తాను. మరి మీ చంద్రబాబు ప్రభుత్వంలో తిరుపతి లడ్డు కూడా తినలేని పరిస్థితి ఉందంటే మాత్రం ఆ నేరం చంద్రబాబు నాయుడు గారిదే. నిస్సంకోచంగా పడిపోకుండా ఎలా ఉంటాయండి? తిరుపతికి వచ్చే వాళ్ళని కూడా రానియకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కోట్ల మంది భక్తులు తిరుపతి వచ్చి, తిరుమలకు వచ్చి వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుంటారు. మరి అటువంటి భక్తుల్ని దేశ విదేశాల నుండి వస్తారు. వాళ్ళందరిలో కూడా రెండవ ఆలోచన కలిగే విధంగా సెకండ్ థాట్స్ వచ్చేలా చేస్తూ ఉన్నదంటే, ఈరోజు తాను కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లా వాసి అయినా దాని మీద ఏదైనా విచారణ జరగాల్సి ఉంటే అంతర్గతంగా విచారణ జరపాల. ఒక అధికారి తన ప్రభుత్వంలో జరిగినటువంటి శాంపుల్ రిజెక్షన్కి సంబంధించి దాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రికి చుట్టేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగించుకోవడం. ప్రతి డైరీలో కూడా శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు. ప్రతిరోజు కూడా ప్రతి ట్యాంకర్ కూడా ప్రతి డైరీలో కూడా పాలు తీసుకొచ్చినట్టు కూడా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రిజెక్టెడ్ అనేసి రిజెక్ట్ చేసి పంపించేస్తారు. అది రొటీన్గా జరిగే ప్రాసెస్ని, దానికి సంబంధించినటువంటి స్లిప్ని దాన్ని తీసుకొని ముందర పెట్టుకొని రాజకీయం చేయడం కాదా ఇది? కాబట్టి చంద్రబాబు నాయుడు తగిన ఫలితాన్ని అనుభవించబోతున్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క క్రోధానికి ఖచ్చితంగా గురి కాబోతున్నారని తెలియజేస్తాను. సొంత డైరీ ఎందుకు పెట్టుకోలేకపోయినారు? పోనీ ఇన్ని సంవత్సరాల్లో, 5 సంవత్సరాలుగా టీటీడీ పుట్టి ఎన్నో సంవత్సరాలు అయింది. సొంత డైరీ ఎందుకు పెట్టుకోలేకపోయినారు? ఆయన కేఎంఎఫ్ నుండి పాలు తీసుకోలేదని చెప్తున్నారు. ఆయన హయాంలో కూడా 18 వరకు పాలు తీసుకోలేదు. మన జగనన్న హయాంలో కూడా పాలు తీసుకోలేదు. మరి సొంత డైరీ ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఏ డైరీ అని అడిగితే వాళ్ళు ఒక డైరీ కట్టివ్వరు. వెంకటరమణ స్వామి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర ఒక డైరీ కట్టివ్వలేరా? హెరిటేజ్ వాళ్ళు కట్టివ్వలేరా? అబద్ధం. శాంక్షన్ వచ్చింది, శాంక్షన్ వచ్చింది, 50 సీట్లకు అనుమతులు వచ్చాయి. వచ్చిన తర్వాత మాకు వద్దు అని రాసి పాలసీ మారుస్తున్నాము, మా విధానం మారుతూ ఉంది, మేము మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతామనేసి లెటర్ రాసి ఆపారు. దీని మీద పిల్లు కూడా వేస్తూ ఉన్నారు పులివెందుల ప్రాంత వాసులు. దాని మీద కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయబోతాం. ఏమన్నారు? మంచి ప్రభుత్వమే టీడీపీ వాళ్ళు ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం, ఇది ఈ కాగితాలు తీసుకుని ఇంటింటికి ఇవ్వాలి, ఇది మంచి ప్రభుత్వం, ఏమేమి చేసినారు ఏమేమి అనేసి. అది మంచా చెడ అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు పొందిన లబ్ధి పైన వాళ్ళు సంతృప్తిగా ఉంటే స్వాగతిస్తారు. వాళ్ళు ఆశపడి భంగపోయింటే మాత్రం ఈ 5 రోజుల ఇంటింటికి మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంలోనే రిజెక్షన్ అనేది తెలుస్తుంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి పర్యటన 20వ తేదీ స్టార్ట్, నిన్న జరిగినటువంటి పర్యటనలో ప్రజలు లేరు, అధికారుల హడావుడి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తప్ప ప్రజలు లేరనేది తెలుస్తూ ఉంది. త్వరలో కూడా ఇంకా కూడా మార్పు వస్తుంది.